పాలిటిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. రైట్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఏదో అనంతపురం రావడం జరిగింది. నేను మైనింగ్ ఆఫీస్ పోతుంటే అక్కడ ఒక విగ్రహానికి ఎల్లో పరదా కప్పి ఉన్నారు. ఎవరిది ఇది అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిది అన్నారు. అరే మననే ఓపెనింగ్ అయిపోయింది కదంటే లేదన్నా దీనికి ఒక తకరారు వచ్చింది అన్నారు. అరే ఏందయ్యా అంత పెద్ద మహానుభావుడు, ఆయన అసలుకు కర్నూలు డిస్ట్రిక్ట్లో ఒక పెద్ద సమరయోధుడు. ఫస్ట్ ఫ్రీడమ్ కాదు, బ్రిటిషులతో ఫస్ట్ కొట్లాడింది ఆయన ఎవరంటే ఆయన తిరుగుబాటు చేసేది ఆయనే. ఆయన మీద ఒక సినిమా కూడా చిరంజీవి గారు తీసినట్టుంది, సైరా నరసింహారెడ్డి అనే సినిమా. నేను రెడ్డిగా మాట్లాడడం లేదు, దయచేసి నేను రెడ్డిగా మాట్లాడడం లేదు. యాజ్ ఎ పేట్రియాట్, ఈజ్ ఎ బిగ్ పేట్రియాట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బ్రిటిషులతో కొట్లాడిన ఫస్ట్ వ్యక్తి. ఒకవేళ భగత్ సింగ్ వాళ్ళంతా అక్కడెక్కడో డయర్ కాల్చినాడు గీల్చాడు ఫేమస్ అయిపోయింది, కానీ అంతకన్నా ఫేమస్ వ్యక్తి ఈయన. ఎవరెవరో విగ్రహాలు పెట్టారు కదా. ఇదే కలెక్టర్ అమ్మా నమస్కారం, మా ఊర్లో మున్సిపాలిటీ పర్మిషన్ ఉన్నాయి అన్ని దానికి. నేను పిటిషన్ పంపిస్తే నువ్వు ఏం చేసినావు? కోర్టుకు పోవాల్సి వచ్చింది. నేను ఎందుకమ్మా ఇట్లా చేస్తారు? ఎందుకు ఓపెన్ చేయకూడదు? నేను చెప్తున్నా, రేపు సోమవారం లోపల ఓపెన్ కావాల్సింది అదే, లేకపోతే నేను వచ్చి ఓపెన్ చేస్తా. ఖచ్చితంగా చెప్తున్నా. రే ప్రజలారా, ఎవరెవరో పేర్లు ఆసుపత్రి ముందర ఉంది, ఎవరో ఆయన ఫ్రీడమ్ పెట్టరా, ఏదో ఎంపీ అయినా ఆయనకు ఒక విగ్రహం. ఈ ఊర్లో ఉండే విగ్రహాలన్నీ ఏంటివే? ఎవరో కొద్దిగా ఉన్నారు పెద్ద మనుషులు, కానీ అందరు పనికి వాళ్ళే, కొందరే దాంట్లో ఉండేవాళ్ళు. అవేమన్నా వాళ్ళు వీళ్ళు ఏదో ఉన్నారు. ఏమారా ఏమి ఆయన ఉన్నాడు, ఎవరు రాజీవ్ గాంధీ అట్లాంటి వాళ్ళు ఏదో కొద్దిగా ఫేమస్. వేరే వాళ్ళ విగ్రహాలు మా ఊర్లో ఉన్నాయి. విగ్రహాలు నమస్కారం, పైనుంచి పర్మిషన్ రాలేదా? మా ఊర్లో అన్ని దానికి పర్మిషన్లు ఉన్నాయా? కొట్లాడితే కదమ్మా, నాతో కొట్లాడి ఓపెన్ చేయించుకుంటే ఏమే దానికి పర్మిషన్ ఉంది? ఎందుకు చేయరు? ఏమి చేస్తున్నారా ప్రజలంతా? అంత ఇంత పేరు ఉన్నాడు. అసలు ఆయన ఎక్కడ ఉరి తీసి తెలుసా మీకు? కర్నూలులో ఉండే బుర్జు కిందనే ఉరి తీసినది కూడా తెలుసా మీకు? అసలు హిస్టరీ మా ఊర్లో కూడా పెడతానంటబ్బా. ఆయన ఎవరో మా ఎమ్మెల్యే ఓపెన్ చేసినాడు. అయ్యా ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు ఈడ. ఓయమ్మా ఎంతమంది రెడ్డి ఉన్నారు? బాగా ఉన్నారే. ఏమి ప్రకాష్ ఉన్నాడు, వెంకట్రావు ఉన్నాడు, పెద్దిరెడ్డి ఉన్నాడు, మా ధర్మారావు ఆయన ఉన్నాడు. రండి, కనీసం రెడ్డి కన్నా ఒక గుర్తింపు ఇవ్వండి. ఎవరెవరో విగ్రహాలు పెడతారు, చాలా బాధాకరం. కలెక్టర్ అమ్మా ఇదేంటి పర్మిషన్ లేదు, ఏంది పర్మిషన్ లేదు, సోమవారం వచ్చి పీకి పారేస్తాం గుడ్డ అంతే. ఏంటి ఓపెనింగ్ దానికి? ఏం చేస్తారా ఎమ్మెల్యేలు? దయచేసి మా ఊర్లో కూడా నిన్ననే మా ఎమ్మెల్యే గారే ఫౌండేషన్ వేసినారు. మరి దానికి పర్మిషన్ ఉందా? దానికి పర్మిషన్ ఉందా? పోనీ వాళ్ళ నాయన దానికి పర్మిషన్ ఉందా? శ్రీకృష్ణదేవరాయనికి పర్మిషన్ ఉందా? ఏమే వాల్మీకి దానికి పర్మిషన్ ఉందా? ఇవన్నీ విగ్రహాలు పెట్టుకొని దీనికి ఎందుకు అంత అంటే దీంట్లో ఏదో పాలిటిక్స్ ఉన్నట్టుంది. పాలిటిక్స్ వద్దా? దయచేసి ఆయనకు ఉన్న పేరుకు మీరు చేయద్దండి దయచేసి. ఎందుకు చేయకూడదు? సోమవారం చూద్దాం. ఏం చేస్తారో అరెస్ట్ చేస్తారు అంతే కదా. అంటే అరెస్ట్ చేస్తారు కదా, మీకు చేతి లేదు, అది అరెస్ట్ ఒకటే. ఏముంది తీసి ఇప్పుడేం చెప్తాను, దాన్ని గుడ్డ తీసేయండి. ఎవరి పేరు ఉంటుందో అది వేరే కదా. ఏమే సోమవారం లోపల దాన్ని గుడ్డ తీయండి. ఎవరి పేరు అవసరం లేదు, ఏం లేదు. కనీసం మహానుభావుని మొగమలో చూస్తారు జనాలు. చాలామందికి తెలియదు, అసలు తెలియదు. ఆ చిరంజీవి పుణ్యాన రోజు అంతో ఇంతో ఆయన ఫేమ్ అయినాడు. ఎందుకంటే ఆయన సినిమా తీసి, ఆయన పేరుతో సినిమా తీసిన తర్వాత ఫేమ్ అయినాడు. అషేమ్డ్, అనంతపూర్ పీపుల్కి అషేమ్డ్, సిగ్గు చేయడు. ప్రతిదానికి రాజకీయమేనా దీని అంటే నాకు పూర్తి తెలియదు, నిజంగా తెలియదు. నేను అటు పోయినా ఈరోజు కావాలని అడగండి, ఏడీఎం ఆఫీస్కి పోయినా 3 టౌన్ పోలీసు ముందర ఉంది. వెళ్ళాను, అడేదో రిప్రజెంటేటివ్స్ వచ్చినా అప్పుడు అడిగే ఏంది ఇట్లా మూసినారంటే, లేదు నేను నాకెవరో చెప్పండి అన్న మననే ఓపెనింగ్ అని. మరి ఎవరో ఏం చేస్తారు? ఎవరు వాళ్ళ పేరు వేసుకోండి, ఇద్దరు పేర్లు వేసుకోండి, ఏమన్నా అట్లా అందరి పేర్లు వేసుకోండి, ఒక దిక్కు ఒక పేరు వేసుకోండి, కానీ దాన్ని ఓపెన్ చేయండి దయచేసి. వెంకట్రామ్
నాకు తెలియదు నువ్వు దాంట్లో నీకేమైనా బాగా ఉందో లేదో కానీ యాజ్ ఎమ్మెల్యే ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ సీ దట్ ఓపెన్ చేయండి త్వరగా. ఏమొద్దు మా పేర్లు ఏమిటి ఏం కాదు పో, అది కనీసం పచ్చని తీసేసేయండి. ఐ హోప్ వెంకట్రావు విల్ డూ ఇట్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. అన్ని సామాజిక వర్గాల సభలు జరుపుకుంటున్నారు, ఆత్మీయ సమావేశాలని. రెడ్ల ఆత్మీయ సమావేశం జరగకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. వాళ్ళు రాత్రి ఇచ్చి పొద్దున వచ్చిన వాళ్ళందరినీ వెనక్కి పంపించారు. నేనైతే ఒకటి చెప్తా, ఐఎమ్ ఆల్సో రెడ్డి, కానీ మా నాన్న నేర్పిలే, కుల రాజకీయం లేదు నాకే. బట్ యాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్, యాజ్ ఎ బిగ్ మ్యాన్ ఐఎమ్ రిక్వెస్టింగ్. రెడ్లు అవన్నీ సమాజాలు అవన్నీ మామూలే, లోపల ఉండొచ్చు ఒక ఫీలింగ్, కానీ బయటికి రాజకీయ నాయకులు చాలా భయం. మేము రెడ్డి సమాజం చెప్పాలంటే భయం. నేను అన్నిటికీ హెల్ప్ వస్తా అంటారు సార్, అది ఇది అని వస్తా అంటారు. మాకు అక్కడి నుంచి వస్తారు, ఏదో మా ఇవి చెప్తా అంటారు, కథలు చెప్తా అంటారు. అంటే వేమన వాళ్ళు వచ్చేవారు ఇంతకుముందు, వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సి వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ కులం, బట్ ఎందుకు దీన్ని ఇట్లా చేస్తారు, అది ఒకటే నా బాధ. సో నేను వెంకట్రామని అడుగుతాను, ఒకవేళ నీకేమైనా తక్కువైంది అనుకునేవాళ్ళు, లేకపోతే నీకేమైనా ఇన్సల్ట్ అనుకుంటావు చేసుకోవద్దు. యూఆర్ ఆల్సో ఫ్రమ్ ఏ రెడ్డి ఫ్యామిలీ, ప్లీజ్ డూ ఇట్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యాజ్ ఎ పాలిటీషియన్. నీకేదో కష్టం వస్తే నాకు తెలియదు, నీకు కష్టం వస్తుందని చెప్పి నేను సోమవారం వచ్చి ఓపెన్ చేసిపోతాను. నేనేం చేయను, పేర్లు ఏమో ఆ పచ్చది ఉందే అదైతే తీసిపోతాను. రైట్ మా, థ్యాంక్ యూ.